హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ. హడావిడిగా సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాను కదా. ఎక్కడికి వెళ్తున్నాను? రుద్ర కూడా రెడీ అయి ఉన్నాడు, ఆల్ సెట్. ఏదో పేచీ పెడుతున్నాడు లిఫ్ట్ దగ్గర. ఫైనల్గా వాడిని ఒప్పించి థమ్స్అప్ పెట్టించాను. చేతుల్లో బెడ్షీట్ అలాగే పట్టుకొని ఉన్నాను. సో అంటే నేను చాలా హడావిడిగా రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూద్దాం ఇప్పుడు. ఎక్కడికి వెళ్తున్నావు? కార్ ఎక్కాక చెప్తాను. ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే తడోబా నేషనల్ పార్క్. ఇది మహారాష్ట్ర బార్డర్లో ఉంది. మనకి టికెట్స్, సఫారీ టికెట్స్ కూడా ఇంపాసిబుల్గా ఉంది. మేము ఆల్మోస్ట్ 3 months ముందు బుక్ చేసాం. ఏదన్నా వీకెండ్ వస్తుందంటే బుక్ కూడా ఉంటున్నాయి అవి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి జోన్లో టైగర్ ఉంటుంది. టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉన్న నేషనల్ పార్క్ ఇది. యాక్చువల్గా అందరం కలిసి వెళ్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తం. మేము ముగ్గురం కాదు, అందరం కలిసి వెళ్తున్నాం. మేము ఏమనుకున్నామంటే స్కూల్ అంతా అయిపోయాక వెళ్దాం. రుద్రకి స్కూల్ లేదు, వాళ్ళ హాలిడే. వాడికి రంజాన్కి 2 days హాలిడేస్ ఇచ్చారు. మా పెద్ద అబ్బాయిది స్కూల్ ఉంది. సో 12:30కి వాడు వస్తే 1:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. తర్వాత హోటల్ వాళ్ళు కాల్ చేసి చెప్పారు 8 o'clockకి గేట్స్ క్లోజ్ అని. ఇప్పుడు ఆల్రెడీ 11:40 టైమ్. ఇక్కడ నుంచి 8 hours 43 minutes ఉంది. మరి ఎంతవరకు రీచ్ అవుతాం అనేది చూడాలి. మధ్యలో ఆగాలి తినడానికి, దానికి కూడా. సో చూద్దాం. మధ్యలో డాబా దగ్గర ఆగాం. వాళ్ళేమో మా బావగారు వాళ్ళేమో వెనకాల వస్తున్నారు. మేము ఇక్కడ ఆగి సో వాళ్ళని కూడా ఇక్కడికే వచ్చేయమని చెప్పాం. షామీర్పేటలో దిగంగానే ఆగాం. ఎంత టెన్షన్ ఉన్నా అనుకున్నవన్నీ చేసేయాలి. అందుకే మధ్యలో లేట్ అవుతున్న ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ వెళ్తున్నాం. బట్ మైండ్లో అయితే టెన్షన్ రన్ అవుతోంది, టైంకి రీచ్ అవ్వగలమా లేదా అని. ఎందుకంటే నేషనల్ పార్క్ కదా, లేట్ అయితే అలౌ చేయరు వెహికల్స్ని. మా బావగారు వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నారు, చెప్పడం మర్చిపోయినా. ఇదేమో గోదావరి నది. మనం రామగుండం అటువైపు నుంచి వెళ్తాం రూట్. కాల్సేపు అయ్యాక కాఫీ కోసం అని ఆగా. ఇప్పుడు మీట్ అయ్యాను. సో జరిగినవన్నీ చెప్తాను అనమాట. ఈ లోపు గ్యాప్ లో తను. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? మహారాష్ట్ర, తెలంగాణ నుంచి మహారాష్ట్ర. ఇక్కడ నుంచి చూడండి ఘాట్ స్టార్ట్ అయింది. మరి కంటిన్యూస్ గా ఉంటుందా లేకపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుందా? మాట్లాడదామంటే వీళ్ళిద్దరు చాలా గొడవ చేస్తున్నారు వెనకాల.
ఎస్, ఫైనల్లీ 8 లోపు వచ్చేసాం గేట్ దగ్గరికి. టైం 7:15 అయింది మేము రీచ్ అయినప్పుడు. ఆ హోటల్ ఆయనే కనుక కాల్ చేసి చెప్పకపోయి ఉంటే చాలా లేట్గా స్టార్ట్ అయ్యే ప్లాన్ ఉంది. చెప్పంగానే ఇమ్మీడియట్గా హడావిడిగా స్టార్ట్ అయిపోయాను. చూసారు కదా, రిసార్ట్ కూడా ఫారెస్ట్లోనే ఉంటుంది. పిల్లలేమో పడుకోలేదు, మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నారు. లేచి చూడండి, వీళ్ళ ఎక్సైట్మెంట్ గొడవ చేశారు కార్లో. వెనకాలే మా బావగారు వాళ్ళు కూడా ఫాలో అయిపోతున్నారు. ఇదే రిసార్ట్. అందరం ఒక దగ్గర పోగైపోయినాం. వీళ్ళు ఇంకా స్టిల్ అంత జర్నీ చేశాక కూడా అంతే యాక్టివ్గా ఉన్నారు చూడండి. టైం 5:36 అయింది. మొత్తం అందరం రెడీ అయిపోయినాం పిల్లలతో పాటు. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ గేట్కి వెళ్ళి అక్కడ జీప్ ఎక్కాలి. ప్రస్తుతం దానికి వెళ్తున్నాం. నేను, మా సిస్టర్, పిల్లలిద్దరం ఒక రూమ్లో, జెంట్స్ అంతా ఒక రూమ్లో ఉన్నాం. యాక్చువల్గా మేము ప్రతిసారి సేమ్ డ్రెస్సెస్ ప్లాన్ చేస్తాం. కొన్ని కారణాల వల్ల సేమ్ డ్రెస్సెస్ వేసుకోలేకపోయాం. తీసుకున్నాం కూడా డ్రెస్సెస్, బట్ వేసుకోలేకపోయాం. మా బావగారు, మా వారు ఏ ప్లానింగ్ లేకుండా ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. అదే అర్థం కావట్లే మా ఇద్దరికి. హాఫ్ హ్యాండ్స్ హుడీస్. వీళ్ళది మోస్ట్లీ మ్యాచింగ్ ఉండేట్టే చూసుకుంటాం పిల్లలిద్దరిది. సో అలా ఫ్యామిలీ అంతా వాక్ చేసుకుంటూ మార్నింగే ఆ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అని చెప్పా కదా, వెళ్ళాం అక్కడికి. అప్పటికి చూడండి అందరూ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇదే జీప్స్, ఇంకా క్యాంటర్ వ్యాన్స్ ఉన్నాయి, జీప్స్ ఉన్నాయి, రకరకాలు మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద షాకింగ్ థింగ్ ఏంటంటే, నాకు అక్కడ ఫోన్స్ అలౌడ్ కాదు అని చెప్పారు. జస్ట్ గేట్లోకి ఎంటర్ అయ్యాక ఫోన్స్ అలౌడ్ కాదు అని చెప్పారు. నాకైతే ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. యాక్చువల్గా కెమెరా అయితే అమౌంట్ పే చేసాం, బట్ కెమెరా తీసుకురావడం ఇంటి నుంచి మర్చిపోయాను నేను. అరే ఎట్లా వ్లాగింగ్, ఎట్లా మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేయడం ఎలా అనుకుంటే, వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కెమెరాస్ రెంట్కి ఇస్తున్నారు. సో అక్కడ జీప్ వాళ్ళని పిలిపించారు. ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అని చెప్పొచ్చు. మన ఫోన్స్ అలౌ చేయకుండా వాళ్ళ కెమెరా వాళ్ళని పిలిచి అది రెంట్కి ఇప్పించుకొని, అదే నాకు కొంచెం డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యాను మొత్తంలో. అయితే ఆ కెమెరా ఆయన వచ్చి ఇచ్చినదేంటి, జూమ్ లెన్స్. సరే చూద్దాం జూమ్ లెన్స్తో ఎలా క్యాప్చర్ చేసాము అనేది. గేట్లోకి ఎంటర్ అవ్వంగానే మనకి ఈ ఫీమేల్ టైగర్ స్పాట్ అయింది. దీని నేమ్ సోనమ్. ఆల్మోస్ట్ వెళ్ళిన ఒక 5 మినిట్స్కి మనకి టైగర్ కనిపించేసింది. చాలా బాగుంది అసలు. ఇక్కడ ఏంటంటే రాయల్ బెంగాల్ టైగరే, హాఫ్ వైట్ హాఫ్ ఎల్లో షేడ్ అలా ఉంది. ఇంకా స్లాత్ బేర్, ఇది కూడా వెళ్ళిన ఒక 10 మినిట్స్కే స్పాట్ అయింది స్లాత్ బేర్. జూమ్ లెన్స్ వల్ల కొంచెం ఆ మైల్ డిస్టర్బెన్స్ ఉంది. స్పాట్ అయితే చేసాము, వీడియో అయితే తీసాను. సఫారీ స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి పెద్ద రెయిన్, సగం తడిసిపోయినాం. ఈవెన్ దో ఓపెన్ టాప్ని కవర్ చేశారు, బట్ స్టిల్ సైడ్ నుంచి లోపలికి వాటర్ వచ్చేసినాయి. కామన్గా యానిమల్స్ ఉంటాయి కదా ఫారెస్ట్లో, బఫెల్లో, డేర్స్, అవన్నీ అయితే స్పాట్ అయినాయి. ఇప్పుడు ఒక రోడ్ వ్యూ వస్తుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే అయితే ఇంకా బాగుంది. కామన్గా యానిమల్స్ కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ ఆ టైగర్ క్రేవింగ్ అయితే చాలా ఉంది, ఇంకా చూడాలి అని టైగర్స్ని. వర్షం పడేసరికి ఆల్మోస్ట్ ఒక 20 జీప్స్ ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి టైగర్ కనిపిస్తుంది, మాకు కనపడట్లేదు. ఇదేమో తడోబా టెంపుల్. అది
మేమైతే దిగడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ క్రొకడైల్ చక్కగా బయటకు వచ్చి ఉంది. అలా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. అసలు వెదర్ అయితే సూపర్బ్గా ఉంది. రిటర్న్లో వెళ్ళిపోతున్నప్పుడు ఈ చోటా దడియల్ స్పాట్ అయింది. ఇది మేల్ టైగర్. ఈ సోనం ఎక్కడైతే స్పాట్ అయిందో మనకి స్టార్టింగ్లో, రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ చోటా దడియల్ కూడా అక్కడే స్పాట్ అయింది. అసలు ఇది చాలా దగ్గర నుంచి చూశాను. ఎంత బాగుంది చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేల్ టైగర్స్ వెయిట్ పరంగా, దాని లెంత్ పరంగా ఆబ్వియస్లీ పెద్దవి ఫీమేల్ టైగర్స్ కంటే. అసలు దీన్ని అయితే చూస్తూ ఉండిపోయినాం. ఈ వీడియో తీసింది నేనే. యాక్చువల్గా కొన్ని పిక్చర్స్ కూడా తీశాను, నేను అది వీడియోలో పెడతాను చూడండి. అసలు నాకు ఈ వ్యూకి ఇంకా సాటిస్ఫైడ్. ఈ తడోబా టూర్. రాంతంబోర్లో నేను చార్జర్ని స్పాట్ చేశాను. అండ్ నెక్స్ట్ పెద్ద టైగర్ అంటే ఇదే చూడండి. దాని వాక్, దాని స్టైల్, దాని స్ట్రైప్స్, ఓ మై గాడ్ ఎంత బాగుంది అసలు. ఏదైనా టైగర్ అనేది ఎంత బ్యూటిఫుల్ క్రియేచర్ కదా ఎర్త్ మీద. దట్టు మన ఇండియాలో టైగర్స్ పాపులేషన్ ఎక్కువ వరల్డ్ వైడ్ అన్నిటితో కంపేర్ చేస్తే. వావ్. సో ఇప్పుడే బయటకు వచ్చాము. బాగా ఫుల్ వర్షం పడింది. అయితే ఈ తడోబా ఫారెస్ట్లో ఫోన్స్ అలౌడ్ కాదు, వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు ఫోన్స్. సో మాకు కెమెరా ఇక్కడ, మేము కెమెరా కూడా తెచ్చుకోలేదు. కెమెరా ఇక్కడ ఇస్తున్నారు రెంట్కి, అది తీసుకున్నాను. అసలు చాలా బాగా అనిపించింది. అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఇనీషియల్గా ఎంట్రన్స్లోనే కనిపించేసింది సోనం అనే ఒక టైగర్, ఇంకోటి మేల్ టైగర్. ఇంకొక టైగర్ని మాత్రం చాలా దూరంలో స్పాట్ చేశాను. నేను తీసిన ఫొటోస్, వీడియోస్ అన్నీ షేర్ చేస్తా. వెరీ మచ్ సాటిస్ఫైడ్. అక్క నువ్వు ఫస్ట్ టైం కదా సఫారీలో టైగర్ని చూడడం, ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా 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 దగ్గర నుంచి ఇంతుంది, ఎంత రాయల్ గా నడిచిందంటే ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఇంత దగ్గరగా టైగర్ ని బాగా మాత్రం ఇది లొకేషన్ సూపర్ ఉంది. ఏదో అట్లా ఆ మొక్కల వెనకాలకి చూడటం కాదు, మన వెనకాలే. ఆల్ థ్యాంక్స్ టు దీక్ష. సో అది వీళ్ళ రివ్యూ. సో తడోబా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వర్షం పడింది. ఇంకొంచెం మనకి ఎండ్ ఉంటే ఇంకా సర్చ్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 85 to 120 మధ్యలో ఉండొచ్చు టైగర్ పాపులేషన్ వీళ్ళు చెప్తున్నారు. కానీ నేను చదివిన దాన్ని బట్టి 85 to 120 మధ్యలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు రాంతంబోర్, సత్పురా చూసుకుంటే ఇంత ఎక్కువ పాపులేషన్ ఉండదు. చాలా కష్టం స్పాట్ చేయడం. మస్ట్గా స్పాట్ చేయాలి అంటే కనుక తడోబా బెస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పచ్చు. బట్ నాకు మోర్ స్పాటింగ్ అంటే కూడా నేషనల్ పార్క్లో ఫీల్ బాగుండాలి. నాకు ఆ ఫీల్ అయితే రాంతంబోర్లో చాలా నచ్చింది. ఇక్కడ రిసార్ట్లో ఇది బఫే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10కి ఉంటుంది. సో మేము 10 కల్లా వచ్చేసాం కాబట్టి చాలా వైడ్ వెరైటీస్, ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్. సాటిస్ఫైడ్గా తినేసి బయటకు వచ్చేసరికి రిసార్ట్ అంతా ఇలా ఉంది. ఎంత బాగుంది చూసారా రిసార్ట్. ఇలా సపరేట్గా ఉంటాయి మనకి సెక్షన్స్ రూమ్స్. యాక్చువల్గా నైట్ తెలియలేదు, బట్ ఈ రూమ్స్ వెనకాల మొత్తం ఫారెస్టే ఉంది. అంటే ఆల్మోస్ట్ మనం ఫారెస్ట్లో ఉన్నాం నైట్. పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు, అక్కడ ఎంజాయ్ చేశారు. ఇది మా రూమ్ అన్నమాట. నేను, మా సిస్టర్, మా పిల్లలు ఇద్దరం ఇక్కడ ఉన్నాం రూమ్లో. రూమ్ కూడా మీకు రొటీన్ రూమ్స్ లాగా కాకుండా హెక్సాగాన్ షేప్లో ఉంది. చాలా నీట్గా ఉంది. బయట డ్రింకింగ్ వాటర్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా సాటిస్ఫైడ్ ఉన్నా ఈ రిసార్ట్కి అయితే నేను. ఇప్పుడు టైం 11:40 ఎగ్జాక్ట్గా. నిన్న మేము స్టార్ట్ అయిన టైం ఇంటి నుంచి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చి రూమ్కి వచ్చి స్నానాలు అది చేసి ఫ్రెష్ అయ్యాము. వెనకాల చూసారా అదే మాది. అట్లా చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి మొత్తం. చాలా బాగుంది ఇది.
నేను నా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఈ రిసార్ట్ ఎక్కడుందో. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. పిల్లలిద్దరినేమో బ్యాక్ సైడ్ బెడ్ లాగా చేసి సెట్ చేసేసాం. మార్నింగే లేచారు, చాలా అల్లరి క్రాంకీగా ఉన్నారని వెనకాల బెడ్ వేసి సెట్ చేసేసాము. నేను మా అక్క లాస్ట్లో రెడీ అయ్యి, ఇగో మా మగవాళ్ళంతా అక్కడ వెయిటింగ్ కార్ల దగ్గర. సో లెట్స్ గో. వీళ్ళు పడుకోమంటే పడుకోకుండా యాక్షన్ చేస్తున్నారు. పైగా చూడండి, ఫుల్గా నటించేస్తున్నారు నిద్రపోతున్నట్టు. ఈ అగర్జారీ జోన్ ఉంది కదా, ఇది బఫర్ జోన్. ఇక్కడ కూడా మనకి టైగర్స్ ఉంటాయి. స్టార్ట్ అయ్యాము. సడన్గా ఒక 40-50 కిలోమీటర్స్ వచ్చేసాక కార్ ఆగిపోయింది. ఆగిపోవడం అంటే కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వలేదు, ఎంత యాక్సలరేషన్ ప్రెస్ చేస్తున్నా కూడా వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఏదో గ్యారేజ్ ఉంటే వచ్చాను, శివ గ్యారేజ్కి. ఇంజన్ సింబల్ చూపిస్తుంది డిస్ప్లేలో. ఇప్పుడు వచ్చింది మా అక్క బావగారు. మా అక్క తెలుసు కదా అందరికీ. ఇంకా మా బావగారు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఇంట్లో. ఆయన ఐడియాలజీస్ నాకు చాలా నచ్చుతాయి అండ్ నాకు చాలా సిమిలర్గా ఉంటాయి. ఏంటి ఇది కూడా డాక్యుమెంట్ చేయాలా అంటున్నారు నన్ను. వీళ్ళందరూ కెమెరా షై పర్సన్స్, అది ప్రాబ్లం. బట్ నా కోసం కోఆపరేట్ చేస్తారు. వస్తుందా? వచ్చిందా? అదేనా ఇష్యూ? పార్కల్ మా హస్బెండ్ ఫేస్ చూసాక సాల్వ్ అయిందో లేదో అనేది నేను చెప్పక్కర్లేదు. బట్ మనం వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ 450 ఉంది కిలోమీటర్స్. ఇన్ బిట్వీన్ ఏ ఇష్యూ రాదు అని అంటున్నారు వాళ్ళు. నేను అది ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్తాను. వాళ్ళు స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి కదా, అది క్లీన్ చేసి ఆ తర్వాత పెట్రోల్తో క్లీన్ చేసి పెట్టారు. ఆ ప్రాబ్లం అయితే పోయింది కానీ ఇంజన్ సింబల్ స్టిల్ చూపిస్తుంది. బట్ ఇప్పుడైతే ఇష్యూ ఏం లేదు. బట్ వెళ్ళాక మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 450 కిలోమీటర్స్ ఉంది. ఈ లోపు ఏం రాకుండా ఉంటే బాగుంది. చూద్దాం. మేము ఊర్లో ఎక్కడంటే రాజూరా అనే ఊర్లో ఉన్నాం. అక్కడి నుంచి యాక్చువల్గా చూస్తే మహేంద్ర సర్వీస్ సెంటర్ 1 hour చూపిస్తుంది. అది ఒక నార్మల్ చూపించా కదా మీకు, నార్మల్ సర్వీస్ సెంటర్. వాళ్ళు బేసిక్స్ అన్ని చెక్ చేస్తే ఆ ఇష్యూ. ఆ ఊరు పేరు రాజూరా. నేను వీడియోలో మీకోసం కంటే కూడా ఎక్కువ నాకు ఆ ప్లేస్ గుర్తుండాలి అని చెప్పి చెప్తున్నా ఈ పేరు. ఎక్కడి నుంచి? మహారాష్ట్ర. ఎలక్షన్స్ టైం కదా, చెక్కింగ్ అవుతుంది. మా బావగారు కారు. వీళ్ళేమో లంచ్కి ఆల్మోస్ట్ 4 అయింది. వీళ్ళు తింటాము అంటే ఒక దాబాలో ఆగాము. తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాము. నాకు మా సిస్టర్కి అస్సలు ఆకలేదు. సో వీళ్ళు ఇలా దాబాని ఎంజాయ్ చేశారు. హైదరాబాద్కి వచ్చేసాము. చాలా ఎంజాయ్ చేసాం. సూపర్గా ఉంది తడోబా నేషనల్ పార్క్ అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.